శ్రీమాత్రే నమః. ఈరోజు శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మ సందేశం విందాం ఈ చిన్న కథ ద్వారా. మురళి ప్రతి నెల కూడా 25,000 జీతాన్ని సంపాదించేవాడు. అందులో 1,000 రూపాయలు తన దగ్గర అట్టుపెట్టుకుని మిగతా 4,000 రూపాయలు తన భార్య చేతికి ఇచ్చి, మిగతా 20,000 రూపాయలు తన తల్లి చేతికి ఇచ్చి, అలా ప్రతి నెల చూసిన భార్య తన భర్త దగ్గరకు వచ్చి అడుగుతుంది, మీరు జీతం తెచ్చిన ప్రతిసారి చూస్తూ ఉన్నాను, మీ జీతంలో 20,000 రూపాయలను మీ అమ్మ చేతికి ఇచ్చేస్తూ ఉన్నారు, నాకు మాత్రం 4,000 రూపాయలు మాత్రమే తెచ్చిస్తారు, నాపై నమ్మకం లేదా అని. అది విని మురళి తన భార్యను తన తల్లి దగ్గరకు తీసుకుని వెళ్ళి భార్య చేతిలో ఉన్న 4,000 రూపాయలు తీసుకుని తన తల్లి చేతికి ఇచ్చేస్తాడు. తన తల్లి చేతికి ఇచ్చిన 20,000 రూపాయలను తీసుకుని మురళి తన భార్య చేతికి ఇచ్చి ఆమెతో చెబుతాడు, ఇప్పుడు ఈ 20,000 నుంచి ముందుగా ఇంటి అద్దె కోసం 5,000 రూపాయలు పక్కన తీయి. భార్య భర్త చెప్పినట్లుగా చేస్తుంది. భర్త మళ్ళీ చెబుతాడు, ఇప్పుడు మిగిలిన 15,000లోంచి భోజనం ఖర్చుల కోసం 8,000 తీయి, దాని పక్కన పెట్టి. భార్య మళ్ళీ భర్త చెప్పినట్లుగా చేస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో 7,000 రూపాయలు మిగిలిపోతాయి. మళ్ళీ భర్త చెప్తారు, మరి కరెంటు ఖర్చుల కోసం 1,000 రూపాయలు ఖర్చు అవుతాయి కదా, మరి దానికోసం పక్కన పెట్టాలి కదా. భార్య దానిలోంచి 1,000 రూపాయలు తీసి పక్కన పెడుతుంది. భర్త చెప్తాడు, ఇప్పుడు పిల్లల ఫీజుల కోసం 4,000 పక్కన పెట్టు. భార్య అలాగే చేస్తుంది. ఇప్పుడు ఆమె చేతిలో 2,000 మాత్రమే మిగులుతాయి. అప్పుడు భర్త చెప్తాడు, చూసావు అమ్మ దగ్గర కూడా ప్రతిసారి ఈ 2,000 రూపాయలు మాత్రమే మిగులుతాయి. మిగిలిన వాటిలోంచి కూడా ఆమె పిల్లల కోసం లేదా ఇంట్లోని చిన్న చిన్న ఖర్చుల కోసం ఖర్చు పెడుతుంది. కనుక ఆమెకు కావాల్సింది డబ్బు కాదు, కొంత గౌరవం మాత్రమే. ఆమె డబ్బు ఖర్చు పెట్టేది కేవలం ఇంటికి పెద్ద దిక్కుగా అనుకుని తప్ప డబ్బు మీద మక్కువతో కాదు అని. అదంతా అర్థం చేసుకున్న తర్వాత భార్య తల్లి దగ్గరికి వెళ్ళి చెబుతుంది, అమ్మ ఈ డబ్బుతో ఈ 4,000 రూపాయలు కూడా మీ దగ్గరే ఉంచుకోండి, ఎప్పుడైనా నాకు అవసరం వచ్చినప్పుడు మిమ్మల్ని అడిగి తీసుకుంటాను అని. ఆ కొడుకు చేస్తున్న పని సరైనదని మీకు అనిపిస్తే ఎస్ అని మీరు కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి వెళ్ళండి. మరి మురళి అలాగ చేసిన దాంట్లో మంచి అర్థం ఉంది కదా. అమ్మ మనకు మా ఇంట్లో అన్నీ ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకుంటుంది అన్న గౌరవంతో మురళి ఆ పని చేశాడు. మనకు కూడా మనకు ఆ విషయం తెలియచేయాలని ఈ మెసేజ్ నుంచి మనం అర్థం చేసుకోవాలి. మీకు అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మరి భార్య అలా అడిగిన వెంటనే మురళి వివరంగా అర్థంగా అయ్యేటట్లుగా చెప్పడంలోని ఆంతర్యం అదే. మనందరం కూడా అర్థం చేసుకోవాలని అమ్మ మనకు ఇంత వివరంగా తెలియజేశారు. సర్వేజనా సుఖినో భవంతు.